సంతసము తిరిగి రమ్ము దైవ బలము చే సంతసముతో తిరిగి రమ్ము దైవ బలము చే సియోను కొండకాయన నిన్ను చేర్చును శాశ్వతానందముందెదవు నిత్యమైన సత్య దేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీకాధారమే. ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యానము కొరకు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని వచనాలు మీకు చదివి వినిపించాలని ఆశిస్తున్నా. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళరి ముసియ దగ్గరకు వచ్చి బితునీకి వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఆసియాలో వాక్యం చెప్పకూడదు అని పరిశుద్ధాత్ముడు పౌలు తదితరులను మరి ఆటంకపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆసియాకే సువార్త పరిమితమైంది, అది విస్తరించాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక. పరిచర్య విస్తరించాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అటువలే మీరు నా శిష్యులగుదురని క్రీస్తు ప్రభు వారు చెప్పాడు. కాబట్టి నీ సరిహద్దులు విశాలపరచు, నీ గుడారపు తెరలు నిరాటంకముగా సాగని, నీ త్రాళ్ళు పొడుగు చేయి. కాబట్టి మనం విశాలపరచబడాలనేటువంటిది, సేవా సరిహద్దులు కూడా విశాలపరచబడాలి అనేటువంటి దేవుని యొక్క చిత్తం. ఎబ్బేజు కూడా నా సరిహద్దులు విశాలపరచని ప్రార్థించాడు. అలాగే దేవుడు కూడా పరిచర్య విశాలపరచబడాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక. కాబట్టి ప్రియుల, ఆసియాలో వాక్యం చెప్పకూడదు. అప్పటికి ఇంకా పరిచర్య ఆసియాకే పరిమితమైంది. అయితే దేవుడు ఆ పరిచర్య ఇంకా విశాలపరచబడాలని కోరుతున్నాడు. కోరి సంఘాలు స్థిరపడుతున్నాయి, సంఘాలు బలపడుతున్నాయి. మరి ఇక్కడ ఒక ఉద్యమములా ఆ మొదటి శతాబ్దంలో దేవుని పరిచర్య కొనసాగించబడుతుంది. సంఘాలు స్థిరపడితే కదా ఎక్కడికక్కడే దేవుని సేవకులు ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇక పరిచర్య ఆసియాలో ఆపేయండి. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలని దేవుని యొక్క చిత్తం కొరకు పౌలు దైవజనుడు కనిపెడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క చిత్తానుసారంగా మనం చేయటం అనేది అది దేవుని యొక్క చిత్తం. మన ఇష్టానుసారంగా పరిచర్య చేయటం అనేది దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారమైన పరిచర్య చేయటానికి పౌలు ఆశిస్తున్నాడు. ఆసియాలో వద్దన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు పాదాల దగ్గర ప్రభు చిత్తం కొరకు దైవజనుడు కనిపెడుతున్నాడు. అంతలో జరిగిన కార్యం ఏంటంటే 9వ వచనం, అప్పుడు మకదోనియా దేశస్థుడైన ఒకడు నిలిచి, నీవు మకదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని అతని వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగిన. అయ్యా, నీవు మా ప్రాంతానికి వచ్చి మాకు పరిచర్య చేయకూడదా అని పౌలును దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు వేడుకున్నాడు. వేడుకుంటే అప్పుడు పౌలు ఇది ప్రభు చిత్తం అని పౌలు గ్రహించినటువంటి వాడై మాసిదోనియా దేశానికి మరి సాగిపోవటానికి ఆయన సిద్ధపడుతున్నాడు.
కాబట్టి 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయ్యిపులకని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మకదోనియా దేశములో ఆ ప్రాంతమున గది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునైనది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. కాబట్టి ఓడలెక్కి సువార్త ఇప్పుడు ఆసియా నుండి యూరోప్ ఖండానికి సువార్త తీసుకుని వెళుతున్నారు. సువార్త విషయంలో నేను సిగ్గుపడేవాడను కాను అంటాడు. ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా ఇంటింటా చెప్పాను, బహిరంగంగా చెప్పాను అని పౌలు మాట్లాడాడు. సువార్త కొరకు ఎంత త్యాగమైనా చేయటానికి మరి పౌలు సాగిపోయేటువంటి వాడు. అరితికి ఇప్పుడు ఆసియా నుండి యూరోప్ ఖండానికి ఓడల మీద ప్రయాణం. కుటుంబాలు దూరం అవుతున్నారు, బంధువులకు దూరం అవుతున్నారు, అయిన వారికి ఆప్తులకు తెలిసిన అందరికీ విడిచిపెట్టి సువార్త కొరకు వేరే ప్రాంతాలకు ప్రయాసపడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వెళ్ళి వాళ్ళు ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. మాసిదోనియా దేశానికి అది ముఖ్య పట్టణం, రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది అని చూస్తున్నాం. అక్కడికి వెళితే క్రొత్త ప్రాంతంలో మరి ఎవరు సువార్త వింటారు? ఎవరు వినే పరిస్థితి లేనప్పుడు నదీ తీరములో ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వెళ్ళి కూర్చుండి కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నారు. అప్పుడు లుదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వింటుంది. ఆమె ఓదారంగుప్పుడు ఆమె తుయితేరి పట్టణస్థురాలు. ఆమె చాలా బలహీనురాలు, చాలా సామాన్యురాలు. పౌలు చెప్పినటువంటి మాటలు వింటుంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచను కనుక పౌలు చెప్పిన మాటలేంది ఆమె లక్ష్యం ఉంచింది. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారని చూస్తున్నాం. అరితిగా బాప్తిసం తీసుకున్న తరువాత ఆమె దేవుని బిడ్డలను వేడుకుంది. అయ్యా, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అయ్యా అని ఆ కష్టకరమైన ప్రాంతంలో మొట్టమొదటిగా ఆ ఫిలిప్ పట్టణంలో మకదోనియా దేశములో మొట్టమొదటిగా రక్షించబడినటువంటి కుమార్తె లుదియా. కాబట్టి ఆ లుదియా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆ ప్రాంతాల్లో జరిగించాడు. ఆమె కోరింది దేవుని బిడ్డలను, నేను ప్రభువునందు విశ్వాసం గలదా అని ఇచ్చితే నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకుంది. ఆ రోజుల్లో ఆ క్రొత్త ప్రాంతంలో అనేకమైన కష్టాలు, దేవుని సేవకులకు దేవుని సేవలు ఎదురైనటువంటివిగా ఉన్నవి. పుత్రులను దయ్యం పట్టిన చిన్నదాన్ని బాగు చేశారు. యజమాని లాభసాధనం పోయింది, సోది చెప్పే చిన్నది లాభసాధనం పోయిందని ఎవరు ఈమె దెయ్యాలు పోగొట్టారు? వీళ్ళు దైవ సేవకులు అని పౌలు శీల తదితరులను బాగా కొట్టి చెరసాల్లో వేశారు. ఆ క్రొత్త ప్రాంతంలో దేవుని నామం పేరిట వాళ్ళు కష్టాలకు గురయ్యారు, చెరసాల్లోకి వెళ్ళారు. ఆ చెరసాల్లోకి వెళ్ళి వాళ్ళు ఏమీ కూడా దిగులుగా లేరు. దేవుని గురించి పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలు వింటున్నారు, వాళ్ళ సువార్త చెబుతున్నారు. వాళ్ళందరూ కూడా మరి మారిపోయారు. అన్యాయంగా దేవుని బిడ్డలు చెరసాల్లో బాధ అనిపిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అక్కడ పెద్ద భూకంపం తెచ్చాడు. అక్కడ పెద్ద భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు కత్తి దూసి తాను చంపుకోపోయాడు. ఈ దొంగలు పారిపోతే గవర్నమెంట్ వారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. వాళ్ళ చేతిలో చచ్చే, నేను చచ్చే, కత్తి దూసి తాను చంపుకోపోయాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలు చెప్పాడు, ఓ చెరసాల నాయకుడా, నీకు నీవే హాని చేసుకోవద్దు. మేమందరం ఇక్కడే ఉన్నాం, అందరు ఇక్కడే ఉన్నారా అని ఆ రీతిగా చెరసాల నాయకుడు కూడా మరి రక్షణ పొందాడు. అడిగాడు పౌలును, శీలను అడిగాడు, అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేం చేయాలి? మీకున్న రక్షణ నాకు కావాలి, మీకున్న సంతోషం నాకు కావాలి. మీరు చెరసాలకు వచ్చినప్పుడు నేను అబ్జర్వేషన్ చేస్తే మీ సంతోషం గొప్పది.
మీ ధైర్యం గొప్పది, మీ సాహసం గొప్పది, మీ క్రియలు గొప్పవి, ఇతరులను ఆదరించే మీ పద్ధతి గొప్పది, ఇతరులందరినీ కూడా దేని వైపుకు త్రిప్పేటువంటి మీ తీర్మానం గొప్పది. మీకులా నేను ఉండాలి, మీ సంతోషం నాకు కావాలి. ఇంత అవమానాల్లో మీరు దుఃఖించలేదు, సంతోషించారు. మీ రక్షణ గొప్పది. రక్షణ పొందటానికి నేనేం చేయాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని ఆ యొక్క పౌలు చెరసాల నాయకుడితో చెప్పాడు. ఆ రీతిగా అక్కడ లుదియా రక్షించబడింది, పుతోనని దెయ్యం పట్టిన చిన్నది రక్షించబడింది, చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు, చెరసల దొంగలందరూ రక్షించబడ్డారు. ఆ రీతిగా విజయోత్సాహంతో దేవుడు మనం ఊరేగిస్తున్నాడని పౌలు మాట్లాడాడు. యూరప్కు తీసుకుని వెళ్ళాడు, యూరప్లో వాడుకున్నాడు. ఐరోపాలో బలమైనటువంటి కార్యాలు పౌలు ద్వారా దేవుడు జరిగించాడు. ఆ క్రొత్త ప్రాంతంలో కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. కుట్టారు, తిట్టారు, చెరసాల్లో కూడా పెట్టి పోండి మీ దిక్కున్న కాడికంటే వాళ్ళు తినగా లుదియా గృహానికి వచ్చేవారు. ఆ లుదియా వాళ్ళు గాయాలు కడిగి వాళ్ళకి ఆహారం పెట్టి అన్నపానాలు ఇచ్చి బలపరిచి, అన్నలారా వెళ్ళండి సువార్త ప్రకటించడని క్రొత్త ప్రాంతంలో వాళ్ళకి అండగా ఆధారంగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ బలహీనలు ప్రభు సేవలో బలంగా వాడబడ్డారు. అలాంటి స్త్రీల యొక్క పేర్లు జీవగ్రంథములో ఉన్నాయని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అలా సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. లుదియా ఎంతో ఆ క్రొత్త ప్రాంతంలో దేవుని దాసులు సకరణగా ఉంది. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. జీవగ్రంథంలో రాయబడి దాన్ని బట్టి వారు నిత్య జీవానికి వాళ్ళు చేరేటువంటి వారుగా ఉన్నారు. అలాగే పౌలుని దేవుడు యూరప్ తీసుకుని వెళ్ళాడు. లుదియా రక్షించబడింది. దేవుని కార్యాలు బలంగా సాగటానికి దేవుడు కృపించాడు. అలాగే మనం ఎక్కడుంటే అక్కడ లుదియా వలె, పౌలు వలె, లుదియా వలె దేవుని కొరకైన బలమైన పాత్రలు నిలబడి దేవుని కొరకు వాడబడి దేవుని కృపలకు పాత్రలు అవటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఆసియా నుండి యూరప్కు పౌలను తీసుకుని వెళ్ళి అక్కడ జరిగించిన నీ గొప్ప కార్యాలకై వందనాలు. ఫిలిపట్నంలో గొప్ప సంఘం ఏర్పాటు చేశావు. పౌలు, లుదియా ఇలాంటి బిడ్డలు మీరు వాడుకున్నారు ప్రభువా, మీకు ఎన్నో వందనాలు. ఫిలిప్పి నుండే ఈ మకదోని నుండి అనేక స్థలాలకు సువార్త చేయటానికి పౌలుకు సహకరణ లభించినట్లు చూస్తున్నాం. అలాంటి బలమైన సంఘం ఫిలిపట్నంలో పౌలు ద్వారా ఏర్పాటు చేయబట్ట కృపించావు. పరిచర్య విశాలపరచడానికి, విస్తరించడానికి పౌలును వాడుకున్నావు. మీకు ఎన్నో వందనాలు. పౌలుకు లుదియా లాంటి నమ్మకమైన సహకారులను ఇచ్చే వందనాలు. అలాంటి కృప నీ దాసులకు దయచేయండి. నీ సేవడల నీ దాసులు సంఘ బిడ్డల ఆసక్తి కలిగి సాగిపోయే నీ కృపలకు పాత్రలయ్యే భాగ్యం దయచేయండి. సహాయపడండి, మీ కృప చూపండి. మీ చేతులకు అప్పచెబుతాం. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్.